ఊబిలో పడిపోయామని వింటాం. అరే నార్మల్ ల్యాండ్కి ఊబికి తేడా ఏంట్రా అంటే సాయిల్ కండిషన్ అనేది మారిపోతుంది. అలాగే మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోకపోతే మన బిల్డింగ్ కూడా ఊబిలో కూరుకుపోయినట్టే కూరుకుపోతుంది. వెల్కమ్ టు డే 3 ఆఫ్ బిల్డింగ్ ఏ హౌస్ విత్ మీ ఇన్ 100 days. సాయిల్ టెస్ట్ మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మొదటిగా మనం చేసుకోవాల్సింది సాయిల్ టెస్ట్. ఎందుకంటే సాయిల్ టెస్ట్ బట్టే మన టైప్ ఆఫ్ సాయిల్ అండ్ ఆల్సో మన సాయిల్ ఎంత వెయిట్ అనేది విత్స్టాండ్ అవుతుంది అనేది డిసైడ్ అవుతుంది. సాయిల్ టెస్ట్ లో ఎప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ నే. సైట్ అనేది 260 స్క్వేర్ యార్డ్స్ కన్నా ఎబో ఉంటే కనుక 2 శాంపిల్స్ అనేవి తీసుకోవాలి డయాగ్నల్స్ నుంచి. అండ్ ఆల్సో వాటిలోంచి ఏదైతే లెస్సర్ వాల్యూ ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. వీటి నుంచి మనకి ఎన్ నెంబర్ అనేది డిరైవ్ అవుతుంది. అండ్ ఆల్సో కోహెసివ్ సాయిల్ కి ఒక టైప్ ఆఫ్ ఎన్ నెంబర్ ఉంటుంది, కోహెసివ్ లెస్ సాయిల్ కి ఒక టైప్ ఆఫ్ ఎన్ నెంబర్ అనేది వాల్యూ ఉంటుంది. ఈ ఎన్ నెంబర్ నుంచి మనకి బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్ అనేది సర్టెన్ ఫార్ములాస్ నుంచి ఐఎస్ కోడ్స్ నుంచి ఫాలో చేసుకోవాలి. ఒకవేళ ఎన్ నెంబర్ అనేది తక్కువ ఉంది అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా బేరింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎన్ నెంబర్ ఎక్కువ ఉంటుంది, బేరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎస్పీటీఏ వాల్యూ అనేది ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఆ యొక్క ఫౌండేషన్ కి మనం షాలో ఫౌండేషన్ యూస్ చేస్తాం. ఒకవేళ ఎస్పీటీ వాల్యూ తక్కువ ఉంది అంటే కనుక సాయిల్ వీక్ గా ఉందని అర్థం, దానికి డీప్ ఫౌండేషన్ యూస్ చేస్తాం. ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఆ రిపోర్ట్ నుంచి వస్తాయి. ఇలాంటి ఫ్యాక్టర్స్ నెగ్లెక్ట్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అంటే సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ లేకుండా ఊబిలో కూరుకుపోయినట్టే మన బిల్డింగ్ కూడా కూరుకుపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఈ యొక్క సిరీస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని తప్పకుండా ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.